కాపుల కోసం, కాపుల రిజర్వేషన్ కోసం తెలగ, బలిజ, కాపు, జేఏసీ తరపున రిజర్వేషన్స్ కోసం దాసరి రాము ఏం చేశారు అని మిమ్మల్ని నిలదీస్తే మీ ఆన్సర్ ఏంటి? మేము ఈ కాపు రిజర్వేషన్ అనేది చిరకాల కోరికండి. మేము సహజంగా మిగతా రాష్ట్రాల్లో కొత్త కులాల రిజర్వేషన్లు అడుగుతారు, మేము అట్లా కాదండి. మా బ్రిటిష్ వాళ్ళ టైంలో రిజర్వేషన్స్ ఉన్నాయి. తెలంగాణ మన తమిళనాడు నుంచి డివైడ్ అయ్యి ఆంధ్రప్రదేశ్గా ఫామ్ అయ్యేటప్పుడు కూడా మాకు రిజర్వేషన్లు కంటిన్యూ అయినాయి. తమిళనాడు నుంచి డివైడ్ అయ్యి యువతలకు వచ్చిన తర్వాత ఈ కులాల యొక్క పునర్వ్యవస్థీకరణ జరిగింది రిజర్వేషన్స్. అందులో నీలం సంజీవ్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ఇంటెన్షనల్గా అతిపెద్ద జాతికి ఉన్న ఈ కాపులకి రిజర్వేషన్లు ఉంటే చదువులు, ఉద్యోగాలు వస్తాయి, తర్వాత రాజ్యాధికారం అడుగుతారని ఒక దూరదృష్టి పెట్టుకొని ఆ మహానుభావుడు, ఆయన దుర్మార్గుడు అనాలో ఏమనాలో, మా కాపు రిజర్వేషన్లు తీశాడు. ఏదైనా రిజర్వేషన్లు తీయాలంటే ఒక బీసీ కమిషన్ ఏర్పాటు చేసి వాళ్ళ రిపోర్ట్ని ఆధారం చేసుకుని తీయాలి. అలా లేకుండా ఏకపక్షంగా తీసేశాడు. తర్వాత దామోదరం సంజీవయ్య అని ఒక దళిత ముఖ్యమంత్రి ఒకడే అయినట్టున్నాడు ఆంధ్ర రాష్ట్రానికి. ఆ మహానుభావుడు వచ్చి ఇదేంటి కాపుల్లో పేదవాళ్ళు ఉన్నారు, వీళ్ళకి రిజర్వేషన్లు అసలు ఏ కమిషన్ రిపోర్ట్తో తీసేశారని తిరిగి ఇచ్చాడు. ఒక 5 ఏళ్ళు ఎంజాయ్ చేశాం. తర్వాత మళ్ళీ కాసు బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతే, బ్రహ్మానందరెడ్డి గారు మా జిల్లా అతను, ఆయనకేం తెలియదు, వెనకాల నుండి నడిపించేది నీలం సంజీవ్ రెడ్డి. ఈ నీలం సంజీవ్ రెడ్డి కాసు బ్రహ్మానందరెడ్డి చెప్పి ఈ కాపు రిజర్వేషన్లు తీసేయపోతే మాత్రం మనం రెడ్ల అధికారంలో ఉండలేము, ఎట్టి పరిస్థితుల్లో తీసేయమని చెప్పానని మళ్ళీ బ్రహ్మానందరెడ్డి గారి చేత రిజర్వేషన్లు తీసేశారు. ఆ తీసేసిన రిజర్వేషన్లు తిరిగి ఇవ్వమని చెప్పని మేము ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పోరాడుతున్నాం సార్. అందులో ముద్రగడ పద్మనాభం గారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ రిజర్వేషన్ ఉద్యమాన్ని ఆయన భుజస్కంధాల మీద తీసుకొని సైకిల్ యాత్రలు చేసి చాలా పెద్ద ఉద్యమం చేస్తే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కాపుల్ని, ముస్లిమ్స్ని, కొన్ని పేద కులాల్ని పీసీలో చేరుస్తూ జీవో నెంబర్ 30 ఇచ్చారు. ఆ జీవో నెంబర్ 30లో ఉన్న ఆ చిన్న చిన్న కులాలు ముస్లిమ్స్ కూడా రాజశేఖర రెడ్డి ముస్లిమ్స్కి ఇచ్చారు. వీళ్ళందరికీ ఆ జీవో నెంబర్ 30 ప్రకారమే వాళ్ళకి బీసీ రిజర్వేషన్లు వచ్చినాయి. ఈరోజు ముస్లిమ్స్ రిజర్వేషన్ ఎంజాయ్ చేస్తున్నారు, అబ్జర్వ్ చేయండి. అది మేము కష్టపడి తెచ్చిన జీవోనే. ఎవరైతే కష్టపడి ఆ జీవో తెచ్చామో ఆ కాపులు మాత్రం ఇంప్లిమెంట్ చేయాల. అది ఇంప్లిమెంట్ చేయమని ఆ రోజు నుంచి ఈ రోజు పోరాటాలు జరుగుతున్నాయి. ముద్రగడ పద్మనాభం గారు చేశారు, మిర్యాల వెంకట్రావు గారు చేశారు, తర్వాత పిల్ల వెంకటేశ్వరరావు గారు అదే ఉద్యమాన్ని కంటిన్యూ చేశారు. పిల్ల వెంకటేశ్వరరావు గారు ఉద్యమాన్ని నడిపేటప్పుడు నాకు ఊహ వచ్చింది. అప్పుడు మేమందరం ఆయనతో పాటు కలిసి పనిచేశాము. ఆ తర్వాత ప్రజారాజ్య పార్టీకి కోసం, సామాజిక న్యాయం కోసం పోరాటం చేసి ఆ పార్టీ కాంగ్రెస్లో మెర్జ్ అయిన తర్వాత రాజ్యాధికారం చేసే ప్రయత్నం ఎలాగూ పోతే పోయిందిరా, రిజర్వేషన్లను సాధించుకున్నాము. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడేద్దామని చెప్పని 20 ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి అవిశ్వాస తీర్మానం పెట్టిస్తే చిరంజీవి గారు నువ్వు పడేస్తే నేను నిలబెడతానని తన 18 మంది ఎమ్మెల్యేల చేత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిలబెట్టాడు. కొంజేటిరెడ్డి రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం నిలబెట్టిన ప్రభుత్వంలో ఈ రిజర్వేషన్ ఫైల్ సాధించుకుందాం అని చెప్పని మేము మళ్ళీ ఆ రిజర్వేషన్ ఫైల్ ఉద్యమం కోసం నేను తెలగ, బలిజ, కాపు, జేఏసీని రాష్ట్రంలో ఉన్న అన్ని ఊళ్ళలో ఉన్న కాపు సంఘాలని కలుపుకొని రిజర్వేషన్ ఉద్యమాన్ని మొదలుపెట్టా. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంవత్సరం పాటు 5 రాష్ట్రాల మీటింగులు పెడుతూ గుంటూరులో, ప్రతి సంవత్సరం 5 రాష్ట్రాల మీటింగ్ పెడతానండి. నేను 5 రాష్ట్రాల ప్రెసిడెంట్ని, గుంటూరులో పెడతా. చాలా మంది అంటారు నువ్వేం చేసావు కాపు కులంలో, నీ బలం ఎంత అని. నేను పెట్టిన 5 రాష్ట్రాల మీటింగ్లు చూడండి రా గూగుల్లో, నా దమ్మేంటో తెలుస్తాయి. మన పద్మనాభం గారి మీటింగ్ పెడితే ఒంటి చేత 2000 మందితో పెద్ద మీటింగ్ పెట్టాం. ఇది మా దమ్మది. రిజర్వేషన్ల కోసం 1 సంవత్సరం పాటు ప్రతి నెల కార్యక్రమమే.